ఈరోజు 11 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సో అది ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఎవరైతే ఆంధ్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు, లేకపోతే తన పైన ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో దాడి చాలా దారుణంగా జరుగుతూ ఉంది. ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా జరుగుతున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఖండిస్తూ తెలంగాణ పౌర సమాజం నేడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఖండిస్తూ కూడా ప్రొఫెసర్లు, మేధావులు, సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో, మీడియా సంబంధించినటువంటి సంస్థల ఆధ్వర్యంలో వారికి మద్దతుగా ఈరోజు పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తూ ఉన్నాం. సో దానిలో చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనుప బూట్లు ఇంకెంతకాలం, ప్రొఫెసర్ నాగేశ్వర్పై ఆంధ్ర ప్రభుత్వ అక్రమ కేసులు, సోషల్ మీడియాలో దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ఉండడం జరిగింది. ఎందుకు అంటే ఒకసారి టీడీపీకి సంబంధించిన అఫీషియల్ పేజ్లో ఎంత దిగజారి వీళ్ళు ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో, జర్నలిజం ప్రొఫెసర్, సీనియర్ ప్రొఫెసర్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకంటూ ఒక రాజకీయ విశ్లేషణలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఆంధ్ర కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినటువంటి విషయం కావచ్చు, లేకపోతే తన పైన జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరిగినటువంటి దాడి విషయం కావచ్చు, ఈరోజు వాటిని ఖండిస్తూ తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో 11 గంటలకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను భారీ ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి మేధావులు, ప్రొఫెసర్లు మరియు సీనియర్ జర్నలిస్టులు, పౌర సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఈరోజు మనందరం కూడా ఏకతాటిపైన నిలిచి ఖండించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని టీడీపీ అఫీషియల్ పేజ్లో కూడా ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా క్రియేట్ చేస్తున్నారో చూడండి. వీళ్ళు ఆయన యొక్క ఫోటోకు వైఎస్ఆర్సీపీ కండువా వేసి, తను ప్రొఫెసర్, రాజకీయాలకు సంబంధం ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ సంబంధం లేనటువంటి వ్యక్తి ఆయనే. సో ఆయనకు ఈరోజు ఆయన పైన పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కండువా వేసేసి టీడీపీ అఫీషియల్ పేజ్లో వేసినటువంటి ఈ యొక్క ఫోటో చూడండి. ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో, ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత సైకోలుగా ప్రవర్తిస్తున్నారో మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఇవి మరీ దిగజారి ఇట్లా చేస్తాము, మేము అది చేస్తాము, ఇది చేస్తామని అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో పౌర సమాజం పనిచేయకపోవచ్చు, పౌర సమాజం నిద్ర పోతుండొచ్చుగాక, కానీ తెలంగాణలో పౌర సమాజం అలా ఉండదు. తెలంగాణ వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మీరు ఇష్టారీతిన కామెంట్ చేస్తాం, మేము ఏదైనా చేస్తాం అని అనుకుంటే పొరపాటు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను మేము తీసుకోబోతున్నాం. 100% ఆ నిర్ణయాలు అనేవి 2 తెలుగు రాష్ట్రాలను కూడా షేక్ చేస్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 100% షేక్ చేస్తాయి, అందులో నో డౌట్. ఇక్కడ ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఒక విశ్లేషణలో భాగంగా చెప్పిండు. 100% ఆయన మాటల్ని నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎవరైతే చెప్పిరో, అమిత్ షా కానీ, బీజేపీ కానీ ఇన్స్టంట్ ఫ్రెండు చంద్రబాబు నాయుడు, లాంగ్ టర్మ్ ఫ్రెండు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి, ఇది 100% నిజం. ఆ విషయాల్ని పవన్ కళ్యాణ్తో చర్చించిండు అనేది చెప్పడం నిజం. ఇవన్నీ కూడా నిజాలే, అందులో ఏది కూడా తప్పు కాదు. చాలా స్పష్టంగా ఆయనకున్నటువంటి హై లెవెల్ రిసోర్సెస్ నుంచి, ఆ సోర్సెస్ ద్వారా వచ్చే సమాచారంతో చెప్పడం జరిగింది. సో దానిలో అభ్యంతరాలుంటే మీరు విమర్శించవచ్చు, దాన్ని ఖండించవచ్చు. కానీ ఇంత దిగజారి ఒక ప్రొఫెసర్ అని చూడకుండా దిగజారి మాట్లాడుతున్నారు. ప్రొఫెసర్ అని చూడకుండా ఆయన పైన క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తెలంగాణ వాడివి, నీకెందుకే ఆంధ్ర రాజకీయం అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈరోజు కూడా మేము పెట్టేది కూడా తెలంగాణ కోణంలోనే పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? మేము బరాబర్ చెప్పినాం, గతంలో చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీకు ఇక్కడ ఆర్థిక మూలాలు సంపాదించుకోవడానికి తెలంగాణ కావాలి, పరిపాలించడానికి ఆంధ్రప్రదేశ్ కావాలి. సాటర్డే సండే వీకెండ్ రాగానే
మొత్తం విజయవాడ అమరావతి నుంచి మొత్తం ఇక్కడికి వచ్చేసి జల్సాలు చేసి మళ్ళీ సోమవారం రోజు పోతూ ఉంటారు. మరి మీరేమో ఇక్కడ వ్యాపారాలు చేయొచ్చు, మీరేమో ఇక్కడ పెత్తనం చేయొచ్చు, మీరు ఇష్టారీతిన వ్యవహరించవచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కానీ, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ అక్కడి వార్తలు చేస్తే మీకు నొప్పి అవుతుందా? ఎందుకు ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు గజగజ గజగజ వణుకుతా ఉన్నది? ఇంకా మేము దిగలే బిడ్డ. మేము దిగితే మీ పూసలు కదులుతాయి, మేము దిగితే మీ పునాదులు కదులుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము దిగలే. అనవసరంగా తెలంగాణ సమాజాన్ని రెచ్చగొడితే, మొత్తం ఆంధ్ర రాజకీయాల మీద తిరగబడితే మీరు కనీసం మిమ్మల్ని మీరు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా ఉండదు తెలంగాణతో గొక్కుంటే, కింద మీద తడుస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. ఏమే లోకేష్ బాబు, ఏమే పవన్ కళ్యాణ్, ఏందంతా ఒక మాట కూడా పడలేని పరిస్థితుల్లో ఒక ప్రొఫెసర్ ఒక మాట అంటే మీ మొత్తం మీ ప్రభుత్వం అంతా షేక్ అవుతుందా? గంత భయం అవుతుందా? అంత వీక్గా ఉన్నారా? అంత వేగ్గా ఉన్నారా మీరు? ఒక ప్రొఫెసర్ మాట్లాడితే తట్టుకోలేరు, ఒక వెంకటరెడ్డి జర్నలిస్ట్ మాట్లాడితే తట్టుకోలేరు. మీ యొక్క లోపాలు అయితే చూస్తే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు మీరంతా. అసలు ఎంత దారుణంగా ఉంది అంటే, వెంకటరెడ్డి అనే జర్నలిస్టు ఎర్రి బుక్ రాజ్యాంగం, ఎవరు ఈయన లోకేష్ పెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, అది ఎర్ర బుక్ రాజ్యాంగం, దాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు. దానికి దేశద్రోహం కేసు పెట్టి ఈ యొక్క హైదరాబాద్లో లేకపోతే ఆయన సొంతూర్లలో వందల మంది పోలీసులు నెలన్నర నుంచి తిరుగుతూ ఉన్నారట ఆయన గురించి, వెంకటరెడ్డి గురించి. ఎందుకే గంత భయం వెంకటరెడ్డి అంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే? బర్దాష్ అయితే లేదు మీకు. అసలు ఎంత దారుణంగా అంటే, మేము ఇంకా మా బ్యాచ్ ఇంకా దిగలే, మా జర్నలిస్టులు ఎవరైతే తెలంగాణ జర్నలిస్ట్ ఇంకా మీ యొక్క ప్రభుత్వం మీద దిగలే. అనవసరంగా అక్కడ దాకా తెచ్చుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్లో తిరగలేరు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. ప్రజల్ని ఆ విధంగా చైతన్యం చేసాం. ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయి, అట్లా చేస్తాం మేము, గుర్తుపెట్టుకోండి. ఏం తమాషాలు అవుతున్నాయా చంద్రబాబు నాయుడికి కానీ, లోకేష్కి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ? ఏమనుకుంటున్నారు మీరు? మీరు కుల రాజకీయాలు కావా? పవన్ కళ్యాణ్ ఏమంటాడు, కులం తీసుకొస్తూ ప్రస్తావన అంటే మీరు కుల రాజకీయాలు కాదా చేసేది? ఏం చేస్తున్నారు మీరు చేసే పరిపాలన? కుల రాజకీయాల మీద కమ్మ వర్సెస్ రెడ్డి మధ్యలో పానకంలో పుడకలాగా కాపు సామాజిక వర్గం కమ్మల సపోర్ట్ చేస్తే కమ్మల అధికారులకు వస్తారు, కాపులు రెడ్లకు సపోర్ట్ చేస్తే రెడ్ల అధికారులకు వస్తారు. గదే ఉంటుంది కదా మీ తెలంగాణ, మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పాలిటిక్స్లో. అది తప్ప వేరే నడుస్తుందా? ఇది మీ రాజకీయం. ఏమని అంటేనేమో తెలంగాణ మీద వడిచేస్తారు. తెలంగాణ అభివృద్ధి అవుతా ఉంది. ఎవరు పాలకులను మేము ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఒక పౌర సమాజంగా ఈ యొక్క పాలకులు తప్పు చేస్తే ప్రజల ముందు నిలబెట్టి అడుగుతున్నాం, నంగా నిలబెడుతున్నాం మేము. అది తెలంగాణ యొక్క స్ఫూర్తి, అది తెలంగాణ యొక్క చైతన్యం. మీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందా చెప్పండి? పౌర సమాజం ఉన్నదా? ప్రజా సంఘాలున్నాయా? పౌర సంఘాలున్నాయా? లేకపోతే కనీసం జర్నలిస్టులు మాట్లాడుతున్నారా? ప్రొఫెసర్లు మాట్లాడుతున్నారా? లేకపోతే ఎవరు మాట్లాడుతున్నారు మీ యొక్క ఇష్యూస్ మీద? మీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూస్ మీద కూడా మా తెలంగాణ సంబంధించిన పౌర సమాజం మాట్లాడుతూ ఉంది. ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు? ఇంత అచేతన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఉండాలి? ఎస్, బరాబర్ మాలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి. తెలంగాణ చైతన్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజలందరూ ఒక పౌర సమాజంగా ఏర్పడండి. ప్రభుత్వాలు పడగొట్టండి, ప్రభుత్వాలపైన తిరుగుబాటు చేయండి, ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాల పైన ఖచ్చితంగా నోరెత్తి గలమెత్తండి అని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ పౌర సమాజం పక్షాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము పిలుపునిస్తా ఉన్నాం. 100% మీరు ఇలాంటివి ప్రొఫెసర్ ఆయన తెలంగాణ సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విశ్లేషించి తప్పేంది? మీరు ఎంతమంది చేయట్లేదు? ఇక్కడికి వచ్చి కులాల కుంపట్లు పెడతా ఉన్నారు, మతాల కుంపట్లు పెడతా ఉన్నారు. మరి వాళ్ళని మేమేమనాలి? ఎట్లా తరిమి కొట్టాలి? ఆంధ్రప్రదేశ్కి మొత్తం మతాల మధ్య చిచ్చు పెట్టేదే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి వాళ్ళే. ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారు, కులాల మధ్య కుంపట్లు పెడతా ఉన్నారు. అసలు తెలంగాణలో కులం అనేదే లేదు, కానీ కులాన్ని బలవంతంగా చొప్పించే ప్రయత్నం ఈరోజు ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా, రాజకీయ ఒక వ్యవస్థ ద్వారా ఈరోజు బలంగా చొచ్చుకుంటాం. దాన్ని ఎట్టి పరిస్థితులను మేము బ్రేక్ చేస్తాం. అంత ఈజీగా ఉండదు ఇక్కడ తెలంగాణలో. మీరు అనుకున్నంత మీ దగ్గర ఉన్నంత ఆ పాలిటిక్స్ ఇక్కడ నడవ, గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నాం, లోకేష్ కూడా మీరు అనవసరంగా గోక్కుంటున్నారు తెలంగాణతోటి. మీరు తెలంగాణతోటి గోక్కుంటే మేము ఈరోజు
కీలకమైనటువంటి విషయాలను ఖచ్చితంగా బయట పెడతాం. అక్కడ నుంచి మీ యొక్క ఇంకా 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 చేస్తాం, పీక్తాం, పొడుస్తాం అని అనుకుంటే ఇక మేము కూడా మా సత్తా ఏందో మీకు చూపించాల్సి వస్తుంది. మేము రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు కాక తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా తట్టుకోలేని విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి. పులికేసి 3, పులికేసి 1 ఎవరు ఉన్నారు కదా, ఈ ఇద్దరు పులికేసులు కలిసి ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తున్నారు. మాకే బాధ అవుతుంది ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంటే. అరే ఏంద్రబాయ్ ఈ చిల్లర రాజకీయాలు ఏంద్రబాయ్ అని మాకే బాధిస్తూ ఉంది. పులికేసుల రాజ్యంలో గిట్లే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. బరాబర్ మేము ఇట్లే మాట్లాడతాం, ఇంకా ఇష్టారీతిన మాట్లాడతాం, చేస్తామంటే మాత్రం బరాబర్ తిరగబడుతుంది తెలంగాణ సమాజం, గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క నాగేశ్వర్ సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, దాని గురించి చాలా డీటెయిల్గా రండి, అందరం చర్చిద్దాం, మాట్లాడదాం, మన గొంతులను ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినిపిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ